సో ఇవాళ మనము 2x² - 5x + 3 అనే ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోబోతున్నాము యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x² - 5x + 3. ఓకే, సో మీరు దీనికి ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే 2x² - 5x + 3 = 0. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి మనకి డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 2 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఓకే, సో అంటే ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలండి. 2x² 3 2x² × 3 అంటే 6x². సమ్ ఏమో మిడిల్ టర్మ్ రావాలి -5x. అంటే ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ప్రోడక్ట్ చేస్తేనేమో 6x² రావాలి, సమ్ చేస్తేనేమో -5x రావాలి. దానికోసం మనం 6కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటామండి. ఒకటేమో 1 6 = 6, 2 3 = 6. సో ఇప్పుడు ఇక్కడ 1కి అంటే మనం ఎక్స్ని అటాచ్ చేయాలన్నమాట. 1 అంటే 1x అని అర్థం, 6 మీన్స్ 6x తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి సమ్ చేస్తే -5 రావాలి కాబట్టి గ్రేటెస్ట్ దానికి ముందర మైనస్ పెడదాం. అప్పుడు 1x - 6x ఏమైద్ది? -5x అయ్యిద్ది. కానీ ప్రోడక్ట్ ఏమైద్ది? 1x × -6x -6x² అయ్యిద్ది. కానీ మనకు కావాల్సింది ఏంది? +6x². కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదండి. ఇది తీసుకోండి, 2x 3x తీసుకోండి. సమ్ చేస్తే -5x రావాలి కాబట్టి రెండింటికి ముందర మైనస్ పెట్టండి. -2x - 3x ఏమో -5x, -2x × -3x + 6x² వస్తుంది, +6x². కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు అనమాట. సో మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 2x² - 5xని ఎలా రాసుకోవచ్చు? -2x - 3xగా రాసుకోవచ్చు. -2x - 3x + 3 = 0. ఫస్ట్ 2 టర్మ్స్లో మనం 2x కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది -1. ఈ రెండు టర్మ్స్లో -3 కామన్ తీసామనుకోండి, x -1 మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో x - 1 కామన్ ఉంది. x - 1 కామన్ తీసేస్తే x - 1 ఇటు 2x మిగిలిపోయిందండి. x - 1 కామన్ తీస్తే -3 మిగిలిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. x - 1 = 0, 2x - 3 = 0. సో అప్పుడు x ఏమవుతుంది? -1 అటు పోతే 0 + 1 1. ఇప్పుడు ఇదేమో 2x = 0, -3 అటు పోతే +3, 0 + 3 3. x ఏమవుతుంది? 3/2. ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే డివిజన్లోకి వెళ్తుందండి, 3/2. సో దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. Thank you.